నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో 122 ఫిర్యాదులు అందుకున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వర పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ మోర్చా నాయకుల డిమాండ్. గుండెపోటుతో మృతి చెందిన జాన్కంపేట్ వాసి రవి కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆర్థిక సహాయం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకుల స్వాగతం. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి బైపాస్ రోడ్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి బైపాస్ రోడ్డు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు సిద్ధులగుట్టపై బార్లు తీరి శివాలయంలో అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సిద్ధులగుట్టపై నిర్మించే కాటేజీలకు సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం పెద్ద ఎత్తున పల్లక సేవ అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు యొక్క అన్నప్రసాదాన్ని మనకు అందిస్తున్న వారు ఏనుగు రాజేష్ రెడ్డి, లతిక దంపతులు, వన్నెల్లి వత్సలు. వారికి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటకాలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కుటుంబానికి ఒకసారి మనసుగా ప్రార్థిస్తూ చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఏ సోమవారం కూడా అన్నప్రసాదాన్ని అందించాలనుకుంటే 11,000 రూపాయల రుసుము చెల్లించి ఒక నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటక రాష్ట్రాలకు పాత్రలు కోరుతున్నాం. ఒకవేళ 11,000 రూపాయలు చెల్లించిన స్థితిలో లేని వారు వస్తు రూపాయలు కానీ, జన రూపాయలు కానీ అక్కడ అన్నదాన చేయడం వాయిదా జరుగుతుంది. కాబట్టి వారికి చెల్లించి కూడా ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ యాదగిరిలు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 26% ఉన్న బీసీ రిజర్వేషన్ ఎన్నికల్లో 42% చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లయితే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ వినోద్, మండల అధ్యక్షుడు విఘ్నేష్,
పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు నవీన్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు, బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. చేసి దాదాపు 1 నెలన్నర 2 నెలలు అవుతుంది. ఇంతవరకు బీసీలది అసలు దాన్ని తెలుస్తలేదు. మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికి కూడా సర్పంచ్లే కావచ్చు, ఎంపీసీలే కావచ్చు, డెప్యూటీసీ కావచ్చు, మరి జిల్లా పరిషత్ కావచ్చు, ఈ ఎన్నికలకు భయం పడుతున్న సందర్భం. మరి ఈ సర్వేని అడ్డం పెట్టుకొని, బీసీలను అడ్డం పెట్టుకొని మీరు ఏం ముఖం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు అనేది మేము పార్టీ తరఫున ఓబీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా 27% మండల కమిషన్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఐక్య పోరాట సమితి నుండి పోరాటం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ మొన్న అబద్ధాలతో గద్దెనెక్కి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ పెంచుతానని బీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు ఏదైతే కులగణన చేశారో దాని వివరాలు బయటపెట్టి 42% రిజర్వేషన్ కల్పించి 23,973 మందికి బీసీలకు రాజకీయ అవకాశం కల్పించాలని ఈ వీకే ద్వారా కోరుతా ఉన్నాం. బీసీ కులగణన ఇంతవరకు వారు ఎటువంటి అందులో ప్రోగ్రెస్ లేదు. ఋతుమంత్రంగా ఏదో బీసీలని మళ్ళీ మోసానికి గురి చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీసీ సంక్షేమానికి సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇచ్చి బీసీ రుణాలు ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు మోసం చేసినారు. కాబట్టి బీసీ ఓటర్తో గద్దె ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బీసీల 70తో చూపిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వారు చెప్పిన ప్రకారమన్నా అమలు చేసి వారు ఎన్నికల్లో పోవాలని ఈ ఒక ఓబీసీ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సేవారంగంలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న తులసికుమార్ పట్వారీని ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించే తులసి కుమార్కు జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నేటి యువతకు తులసి కుమార్ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు నరహరి, భాస్కర్, యజ్ఞేష్, కుటుంబ సభ్యులు గోపీకృష్ణ, బాల సరస్వతి తదితరులు ఉన్నారు. పద్మశాలి ముద్దు బిడ్డ అయినటువంటి పట్వారి తులసి కుమార్ గారికి ఖమ్మంలో మొన్న జరిగినటువంటి జాతీయ అవార్డు కార్యక్రమంలో భారత సేవారత్న పురస్కారం వాళ్ళు పొడిమి సాహిత్య వేదిక తెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా మా ఆర్మూర్ పద్మశాలి ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీ పట్వారి తులసి కుమార్ గారిని గుర్తించి ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఎన్నో చిన్న వయసు నుంచే ఈ సేవా కార్యక్రమంలో ముందుండి ప్రతి ఒక్కరికి బీద వాళ్ళను గుర్తించి, ఎందుకంటే కరోనా సమయంలో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, గరీబ్ వాళ్ళకు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ఎందుకంటే మాస్కులు, వాటర్ బాటిల్స్ ఎన్నో పంపిణీ చేయడం కూడా జరిగింది. బస్ స్టాండ్ లో కూడా ఇలాంటి జాతీయ సేవారత్న పురస్కారం అందుకోవడము ముఖ్యంగా మా సామాజిక వర్గానికి, మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి తులసి కుమార్ గారికి రావడము ఒక పద్మశాలి ముద్దబిడ్డలుగా మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాము. వారికి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా పురస్కారాలు, వారు కష్టపడి ముందు వెనుక ఏం ఆలోచించకుండా సేవ చేయాల్సిన అవసరం ఉందంటే ఏం వెళ్ళకుండా వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి తప్పకుండా అతనికి మంచి భారత సేవారత్న బిరుదు అంటే ఇంతవరకు మన పద్మశాలలో కూడా ఎవరికి రాదు. ముందు ఏది ఉన్నా గానీ సహాయ సహకారాలు అందజేస్తారు. ఒక సేవా కార్యక్రమం ఇవాళ రేపు ఏం చేస్తారు, కొన్ని సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంలో వెళ్ళిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. కానీ అతనికి ఆ రాజకీయం మట్టుకు మాత్రం ఎప్పుడు కూడా ఏ కండువా కూడా వేసుకుంటారని అంటున్నాడు. ఈ విద్యావంతులకు ఇద్దరికి మరి వాగ్దేవి మానసపుత్రులైన వీరిద్దరికి ఆ సరస్వతి మాత కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, వీరికి శక్తియుక్తులు ప్రసాదించాలని, మరి వారి అమ్మ యొక్క ఆశీర్వచనాలతో వీరు నిండు నూరేళ్లు జీవిస్తూ సమాజాన్ని పరిడవిల్లేట్లు వారెవ్వా అనే రీతిలో మరి వీరు ముందుకెళ్లాలని, వారికి నిజంగా ఎంత పొగిడినా తక్కువే, ఇది అతిశయోక్తి ఎంత మాత్రం కాదని. మరియు ఇలాంటి జాతీయ స్థాయి భారత్ సేవారత్న పురస్కారము అందుకోవడం మన దేశంకు, మన యొక్క ఆర్మూర్ పట్టణానికి, జిల్లాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా వీరి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు మరియు పద్మశాలి సంఘం యొక్క కుల సంఘ సభ్యులందరూ కూడా నాతో ఎప్పుడు ఇళ్ళవేళ సహకరిస్తూ ఉండాలని ఆశిస్తూ, మరియు మాకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటున్న మా అన్నగారు పట్వారి గోపీకృష్ణ, మా అమ్మగారు బాల సరస్వతి గారు, మా వదిన ప్రగతి గారు, ఇలా మాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రైతాంగాన్ని విస్మరించాయని, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంటూ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి 500 రూపాయల బోనస్ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకుమార్, వేల్పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దేవేందర్, బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి, ఎర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సాయి కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు బలసమయం అడుగుతున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఏం చేశారంటే ఒక్కటి ఏం చేశారంటే పిల్లలు తినే చిప్పుల మీద, తర్వాత అటుకుల మీద, తర్వాత పిల్లలు తినే కొన్ని స్నాక్స్ మీద 18% జిఎస్టీ. దరిద్ర కొట్టు పరిపాలన బీజేపీ కాదా? చెప్పుల మీద జిఎస్టీ వేసింది, 18% జిఎస్టీ వేసింది చెప్పులు. అదే మాదిరిగా చిప్స్, అదేదైతే పాప్కార్న్ల మీద కూడా 18% వేసింది. నడిస్తే జిఎస్టీ చేస్తున్నారు, మాట్లాడితే జిఎస్టీ చేస్తున్నారు. మరి దేశం ఇప్పటికి ఏం చేసావా అని అంటే నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేదు. భాయియో మేరే ప్యారే భాయియో బహనో జబ్ టీకే ఆరే జారే అంటాడు తప్ప దేశంలో 10 ఏళ్ల నుంచి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న సంగతి ఎటుపోయిందని అడుగుతున్నావు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడు దేవదాస్కు 25 కిలోల బొచ్చ చేప వలకు చిక్కింది. గ్రామస్తులంతా 25 కిలోల చేపలు చూడడానికి ఆసక్తిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మత్స్యకారుడు మాట్లాడుతూ ఎప్పట్లాగే చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లడం జరిగిందని, వలలో 25 కిలోల చేప వచ్చిందని అన్నారు. భారీ చేప వలలో పడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల యువసేన కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మండల యువసేన అధ్యక్షుడుగా ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నరేందర్ గౌడ్, మురళీ గౌడ్, కార్యదర్శిగా తిరుపతి గౌడ్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వారిని పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పెరిగిట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఉదయ్ కుమార్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా నరేందర్ గౌడ్, మరొక ఉపాధ్యక్షులుగా మురళీ గౌడ్, కార్యదర్శిగా తిరుపతి గౌడ్ గారిని ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. వీరిలో పటిష్టమైనటువంటి కమిటీగా ఏర్పాటు చేసి మిగతా వాటికి ఆదర్శంగా సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి వీళ్లకు మా జిల్లా గౌడ యువసేన తరఫున శుభాకాంక్షలు తెలుపు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ విశాఖ నగర్ కాలనీలో కాలనీ నూతన అభివృద్ధి కమిటీలను కాలనీ వాసులు ఎన్నుకున్నారు. ఆదివారం సాయంత్రం కాలనీ నూతన అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాలనీ వాసులు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ముందుంటామని, కాలనీ వాసులు సహాయ సహకారాలు అందించాలని, సమస్యలు ఏమీ ఉన్నా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, ప్రతి పార్టీని మనం ఇన్వైట్ చేస్తాము. ఈ న్యూట్రల్గా ఉండేటటువంటి మన కమిటీ మీ సమస్యలు, మన సమస్యలు ఏమున్నాయో మనము లేవనెత్తి మనం లెటర్ ప్యాడ్ ఇచ్చి పిలవంగానే అందరు రాగలిగేటట్లుంటే ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎంపీ దగ్గరికి కానీ, ఏ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్తే మన కార్యక్రమాలన్నీ కూడా సులువుగా అయితే అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వన్ మెన్ షో కాదు, ఇది మనం అందరం కలిసి చేస్తాము. కాబట్టి ఇది ఇక్కడ నియంత్రణ పాలన నియంత్రణ అనేటువంటిది ఉండదు. పెట్టిన దాన్ని కాపాడుకోవడానికి కూడా తలవంతు సహాయకరం ఉండాలి. నీళ్ళది మెయిన్ వాటర్ సోర్సెస్ ఒకటి బోర్ డెవలప్మెంట్ చేసి బోరు దాన్ని మరమ్మతులు ఏమి దాన్ని చూసుకొని మీరు వాటర్ నింపినాం అనుకో, పిల్లలు కూడా ఎవరైనా చాలు చేసుకుంటారు. దాన్ని పైప్ లైన్ లాగా ఇచ్చేసి ఫస్ట్ దీనికి మనం చెట్లు కార్యక్రమం మాత్రం చేద్దాం. ఆ చెట్లు ఎన్ని ఉన్నా కానీ స్పాన్సర్ నేను చేస్తా, మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నా. జనవరి 11వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న, జిల్లా అధ్యక్షుడు సూర్య శివాజీలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న, జిల్లా అధ్యక్షుడు సూర్య శివాజీలు మాట్లాడుతూ కార్మిక సంఘాల సమైక్యతను న్యాయ సలహాదారుడుగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక వేతన ఒప్పందాలకు మార్గదర్శకం చేసిన గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో నిర్వహించడం జరుగుతుందని, బిడి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, నాయకులు లక్ష్మి, బుజ్జక్క, మన్నిమ్మ తదితరులు ఉన్నారు. అట్లా యజమానులతో చర్చల సందర్భంగా ఒక న్యాయవాదిగా
మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలు తెలంగాణలో జరిగిన చర్చల సందర్భంగా తాను అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాను. అంతేకాకుండా తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభల సందర్భంగా ఆర్మూర్లో జరిగినటువంటి ప్రారంభోత్సవ సభకు, నిజామాబాద్లో జరిగినటువంటి సభకు తను సహాయ సహకారాలు అందించి తోడ్పాటును అందించి బీడీ కార్మికుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి మాధవన్నకు సంబంధించి తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున వినమ్రంగా మేము సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ నెల 11వ తేదీన మాధవన్న ఇంటి దగ్గర జరిగే మాధవన్న సంస్థల సభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేస్తుందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల కోసము, కార్మిక విముక్తి కోసము ఆయన కలలు కన్నాడు. మానవ హక్కులు అందరికీ అందాలని చెప్పేసి ఆయన కలలు కన్నాడు. అలాంటి మంచి న్యాయవాదిని కోల్పోవడం బాధాకరము. ఆయన యొక్క ఆశయాల సాధన కోసము ఈ నెల సంవత్సర సభ జరుగుతున్నది. ఆ సంవత్సర సభ జనవరి 11వ తారీఖు నాడు ఆయన స్వగృహం వద్ద జరుగుతున్నది. ఈ సభకి హాజరు కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ తరఫున, భారత కార్మిక సంఘాల తరఫున మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామనడంతో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ వేల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి మళ్లీ మాట తప్పి రైతు భరోసా కింద 12,000కు కుదించి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఆల్రెడీ 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు కానీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రైతులకు మోసం చేసే ఏ ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరపున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాన 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని, అలాగే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రేగుల రాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బూరి ప్రతాప్, సురేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 7,500 నువ్వు వర్షాకాలం ఇయ్యలేదు, మళ్ళీ 7,500 ఇప్పటి పాత 2,000 మొత్తం 17,500 రూపాయలు మాకు వచ్చేది. దాంట్లో 6,000 రూపాయలు మాత్రమే ఇగో మీకు ఇప్పుడు ఇస్తున్నాం. అది కూడా రైతు డిక్లరేషన్ ఇవ్వాలి. పంటల కాడికి గ్రామ పంచాయతీ సిబ్బందిని, ఆ బిఎల్ఓలను, అగ్రికల్చర్ సిబ్బందిని పంపిస్తాం. పంటల నమోదు చేస్తాం. అన్ని చేసినాకనే మీ ఖాతాలలో వేస్తాం. ఈ స్థానిక ఎలక్షన్లు నువ్వు దృష్టిలో పెట్టుకుని రైతులను ఈ విధంగా మోసం చేస్తే ఎప్పటికీ బాగుపడరు. ఎందుకంటే రైతు అనేటటువంటి వాడికి ఉసురు తరుగుతుంది, కన్నీళ్ళు ఎదుగుతాయి, మంచిది కాదు. మొన్ననే రైతులను మోసం చేసిర్రు అంటే ఆల్రెడీ ఇదివరకే 2 సార్లు ఎగ్గొట్టిర్రు రైతు బంధుని. 2 సీజన్లు, సీజన్ తప్పి వేసుడు. అట్లాగే రుణమాఫీ కనీసం ఒక 20% మందికి కూడా కాలేదు రాష్ట్రం అంతటా. ముఖ్యంగా రైతులు, నిజమైన రైతు, వ్యవసాయం చేసుకునే రైతుకే ఏ పథకం అందట్లేదు. అడగకుండా మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి, రైతులు అడగకుండా మరి మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి ఆ మాట మీద నిలబడి మరి తక్షణమే రైతు భరోసా సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పోయింది, మరి మళ్ళా 26 జనవరి అంటున్నారు. మరి ఇస్తారా ఎగగొడతారో మరి ప్రజలు, రైతాంగం ఆందోళన చెందుతున్నారు కాబట్టి, మరి సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి రైతు భరోసా 15,000 తక్షణమే ప్రతి రైతు ఖాతాలో వేయాలా. అలాగే 2 లక్షల పైబడి ఉన్న రుణమాఫీ సుఖ ఇంతవరకు కాలేదు కాబట్టి ఆ రుణమాఫీ సుఖ 2 లక్షల పై ఉన్న రైతులకు సుఖ వెంటనే వేయాలని కోరుకుంటూ వేల్పూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టీఎస్యూటీఎఫ్ క్యాలెండర్ డైరీలను ఎంఈఓ రేణుక చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఓ రమేష్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ క్యాలెండర్ మరియు డైరీలను ఎంఈఓ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటుందని అన్నారు. అనంతరం డైరీ మరియు క్యాలెండర్లను ఎంఈఓ రేణుకకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా నాయకులు ఓ రమేష్, ఎం రమేష్, మండల బాధ్యులు లింబగిరి స్వామి, వరలక్ష్మి, ఎంఈఓ రేణుక, మండల కాంప్లెక్స్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ రాజన్న, వైద్య గణేష్, హరిచరణ్, శివాజీ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ హరిప్రసాద్, రాజేందర్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన 46 సంవత్సరాల బంగాళీ రవి అనే వ్యక్తి అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్తో మరణించడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. బజాజ్ అలెంజా అడ్వైజర్ నిఖిల్, డాక్టర్ మారుతి ఆధ్వర్యంలో 30,000 ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగాళీ రవి ఆకస్మిక మరణం చెందడంతో వారి కుటుంబం దీనస్థితిలో పడటంతో వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. బంగాళీ రవి మామూలు కూలీగా పనిచేస్తూ ఉండేవాడని, అతనికి భార్య, 3 కూతుళ్లు ఉన్నారని తెలియజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవటానికి ఓ చిరు సహాయంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన డబ్బులను వినియోగం చేసుకొని ఒక బీమా ప్రీమియంను కట్టుకోవాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో బజాజ్ అలెంజా అడ్వైజర్ నిఖిల్ కుమార్, డాక్టర్ మారుతి, రాజేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్, రాజేశ్వర్, నర్సయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, గంగారెడ్డి, జయరాజ్, పద్మారావు, ప్రణయ్, మైపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అతనికి ఇప్పుడు మా బజాజ్ నుంచి కూడా 3 పిల్లలు, అందరు ఆడపిల్లలు అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆర్థిక సాయం మనిషికి కొంచెం చేయడం జరిగింది. మా బజాజ్ తరఫున కూడా 20,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ బ్యాంకులలో కనీసం 312 రూపాయలు కట్టుకోవడం, 1000 రూపాయలు కట్టుకోవడం ప్రతి ఒక్కరు చేయాలి. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. మాకు ఒక విధమైన బాధ ఉంది. ఇంటింటికి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఇంటికి ఇంటి యజమానికి మాత్రం తప్పకుండా ఉండాలి. 312 రూపాయలు, 1000 రూపాయలది నార్మల్ కట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు జనాల లోపల. ఇది మాత్రం తప్పకుండా కట్టుకోవాలి. మేము చేసిన సాయం చిన్నది, దీని గురించి చెప్పడానికి కూడా పెద్ద మాకు ఇష్టం లేదు, కానీ ఇది అవేర్నెస్ కొరకు మాత్రం చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. రైతులందరికీ రైతు భరోసా అందజేయాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు షాహిద్, ఫయజ్ అలీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం నాగభూషణం, రామ్రాజ్ గౌడ్, భూసన్న నరహరి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ముక్కాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత కాంగ్రెస్ పార్టీ రైతుల భరోసా కింద ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి మళ్లీ మాట తప్పి రైతు భరోసా కింద 12,000కు కుదించి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులను మోసం చేసే ఏ ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరపున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో 122 ఫిర్యాదులు అందుకున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వర పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ మోర్చా నాయకుల డిమాండ్. గుండెపోటుతో మృతి చెందిన జాన్కంపేట్ వాసి రవి కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆర్థిక సహాయం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకుల స్వాగతం. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.